గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ఈ మాట మనం చూసినట్లయితే ఈ వచనం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే దేవుడు ఆయన కార్యాలని ఎంత చక్కగా సమకూర్చి జరిపిస్తారు అనేది. దేవుడు మనుషులను ఎలా కలుపుతాడు, దేవుడు సందర్భాల్ని, సమయాల్ని, పరిస్థితుల్ని ఎలా జోడించి మనకి మేలుకరంగా మార్చుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. రూతు, నయోమి అత్తాకోడళ్ళు మోయాబు దేశం నుండి బెత్లెహేంకి వచ్చేసారు. తినడానికి తిండి లేదు. ఏ పరిస్థితులు చాలా విపరీతమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వృద్ధురాలైనటువంటి అత్తగారైన నయోమితో కోడలైనటువంటి రూత్ అంటది, అమ్మా నేను మనం ఇక్కడే ఉంటే మనకు తినడానికి తిండి ఉండదు కాబట్టి నేను ఈ పొలంలోకి వెళ్ళి ఎవరి పొలంలోకైనా వెళ్ళి అక్కడ ఏమైనా ఆహారం ఉన్నదేమో, అక్కడ ఆ ధాన్యం కానీ ఆ యొక్క పండ్లు కానీ, ఇశ్రాయేల్ ఆచారం ఏంటంటే ఆ రైతు మిగిలిపోయినవి పరదేశులకి, ఆకలితో ఉన్న వారికి వదిలేయాలి. వెళ్ళి వెళ్ళి ఏరుకుని వస్తానంటే సరే వెళ్ళమ్మా అంటది. ఈ రూతు బయలుదేరి, ఇశ్రాయేల్లో ఎంతోమంది రైతులు ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో ఏమీ తెలీదు మోయాబీయురాలైనటువంటి రూతు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఒక పొలం కనబడింది. అందులో ఉన్న ఏమన్నా మిగిలిపోయిన పండ్లు ఏమన్నా ఏరుకుందాం, లేకపోతే మిగిలిపోయిన ఆ యొక్క ధాన్యం గింజలు ఏమైనా తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళింది. తర్వాత వచనం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. వాస్తవానికి నయోమికి బోయాజు బంధువు. నయోమి కుటుంబాన్ని శోధల నుంచి, బాధల నుంచి విమోచించగలిగిన సమీప బంధువు బోయాజు. ఈ విషయం ఏమీ తెలీదు ఈ మోయాబీయురాలైనటువంటి రూతుకి. కానీ దైవభక్తి కలిగిన బిడ్డ, దేవుణ్ణి ప్రేమించిన బిడ్డ, తన అత్తగారిని ప్రేమించిన బిడ్డ రూతు తినడానికి తిండి లేని పరిస్థితిలో దేవుడు ఆమెను ఎలా గైడ్ చేసి ఎవరి పొలంలోనికి వెళ్తే ఆమెకు మేలు కలుగుతుంది, ఆమె జీవితం మారిపోద్ది, ఆమెకు దేవుడు ఆశీర్వాదాన్ని ఎవరి ద్వారా ఇవ్వబోతున్నాడో కరెక్ట్గా ఆ వ్యక్తి దగ్గరికే పంపించాడు. వెళ్ళింది, ఇంటికి కావాల్సిన ఆ యొక్క తినుబండారాలు, ఆహారపు గింజలన్నీ తెచ్చుకుని తన అత్తగారికి చూపించినప్పుడు, అమ్మా ఎవరి పొలంలోనికి వెళ్ళావు, ఎంత సమృద్ధిగా నువ్వు తెచ్చుకున్నావు, ఆ రైతు ఎవరో నీకు ఎంత కటాక్షం చూపించారంటే ఎవరో బోయాజట అని అడిగినప్పుడు రూత్ అంటది, అదే 2వ అధ్యాయం 19-20 వచనాల్లో, అతడు మనకి సమీప బంధువు అమ్మ, అతడు బ్రతికున్న వారి ఎడల, చనిపోయిన వారి ఎడల కూడా దయ చూపిన వాడమ్మ, అతడిని దేవుడు బహుగా దీవించుగాక అంటది. ఆ తర్వాత ఆ స్టోరీ ముందుకు వెళ్తే ఆ రూత్ని అదే బోయాజు పెళ్లి చేసుకుని ఆ యొక్క కుటుంబాన్ని సంపూర్ణంగా శోధనలు, బాధలు, ఇబ్బందులు, కష్ట నష్టాలు విమోచించిన విమోచకుడు అయ్యాడు. ఈ మాట ఈ యొక్క ఈ చాప్టర్ని మనం చూసినప్పుడు ఏమీ లేని స్థితి నుండి రూతు ఏ పొలంలోనికి ఏమైనా మిగిలిపోయిన పళ్ళు ఏరుకుందామని వెళ్ళిందో అదే పొలానికి యజమానురాలైంది. అంటే దేవుడు రూతు యొక్క పవిత్రతని, దైవభక్తిని, నీతి క్రియలను చూచి ఎంత గొప్పగా ఆమెను హెచ్చించాడు అని మనం చూసినట్లయితే, మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సమకూర్చి జరిపిస్తాడు. ఇంట్లో కూర్చుంటే పని జరగదు. రూత్ ఇంట్లో కూర్చుంటే బహుశా బోయాజు పరిచయం కాకపోదుడేమో. రూత్ తన వంటూ ఒక ప్రయత్నం చేసింది. దేవుడు ఆ ప్రయత్నాన్ని ఫలింపచేశాడు. రోమా 8:28 మనకు బాగా తెలుసు. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని, అన్నిటినీ సమకూర్చి జరిపిస్తాడు. మనమంటూ దేవుని పట్ల భక్తితో, నీతి, యథార్థత కలిగి మనం కష్టపడినట్లయితే దేవుడు ఏ కార్యాన్ని అసలు ఆశ లేని జీవితం, అంటే నిరాశతో కూడిన జీవితంతో ఉన్న రూతుని, నయోమిని బోయాజు ద్వారా హెచ్చరించడానికి కారణం
రూతు చేసిన చిన్న ప్రయత్నం. మనం దేవుని మీద విశ్వాసము, యథార్థత కలిగి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకెళ్తే అక్కడ మనకి ఎవ్వరు తెలియకపోవచ్చు. దేవుడు అన్ని సమకూర్చి మనకి మేలుకరంగా జరిపిస్తాడు. కీడు కూడా మేలైపోద్ది మన జీవితంలో. దేవుడు అట్టి కృప, అట్టి ఆశీర్వాదము రూతుకి ఎలాగిచ్చాడో మన జీవితంలో కూడా కలుగజేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. అయ్యా, మా జీవితంలో నీ పట్ల విశ్వాసము కలిగి, నీ పట్ల భయభక్తులతో మేము జీవించినప్పుడు, మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని మీకు ప్రీతికరంగా, మాకు రక్షణకరంగా, అయ్యా మా ప్రజలకే దీవెనకరంగా మార్చే దేవా, నీవే మమ్ములను నీకు ప్రీతికరంగా నడిపించమని, చేసే ప్రతి ప్రార్థన, ప్రయత్నము, ప్రతి పని నీకు ప్రీతికరంగా జరిపించమని, సమస్తము సమకూడి మాకు మేలుకరంగా మార్చమని, నీ కృపతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసయ్య మార్గంలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.